అవునయ్యా లింగయ్య, కొత్తపట్నం కొత్త మేడవారి అబ్బాయి. గుణమంటావా బంగారం, సొత్తంటావా మనకు తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియదు ఎంతుందో. పేరు శేఖర్. ఇంకేమిటయ్యా నువ్వు ఆలోచించేది? సుగుణకు అన్ని విధాలా చక్కని సంబంధం. మిగతా విషయాలంటావా, నేనున్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయి నా మీద. అమ్మా అమ్మా పోమా, బంగారం లాంటి బిందె మునిగిపోయింది. పోనీ లేవే, పోతే పోయింది. ఈ రోజు పండుగే పండుగ. బిందేమిటి? నా మనసు ఎలా మునిగిపోయిందో సంతోషంలో తెలుసా? ఏమిటమ్మా ఆనందం? చూడవే, పూలు ఎలా విరగపూచున్నాయి. కొయ్యవే, అన్ని పూలు కోసాయి. ఈ రోజు ఇల్లంతా పూలతో నింపేయాలి. ఏ శాస్త్రి గారు, ఎందుకైనా మంచిది ఓసారి ఫోటో తీసుకువెళ్ళి అమ్మాయికి చూపించి తీసుకొస్తా. అలాగే, అభ్యంతరం ఏముంది? ధారాళంగా చూపించు. అమ్మాయి సుగుణ, ఏనన్నా? ఇదిగో ఈ ఫోటో చూడమ్మా. అదేమిటమ్మా అలా సిగ్గుపడుతున్నావా? చూడు, చూసి అబ్బాయి నీకు నచ్చుతాడో లేడో చెప్పమ్మా. మీరు చూసారుగా, బాగుంది. నేను శాస్త్రి గారు చూస్తే సరిపోయింది అమ్మా. చేసుకునేదాను నువ్వు చూసుకోవాలి కానీ. పనన్నా. అదేమిటమ్మా పెండ్లి అనడంతో అంత సిగ్గు మించుకొచ్చింది? చూడమ్మా. అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. బాలేదానివమ్మా నువ్వు. అసలు ఈ కాల పిల్లవే కాదు. అయినా ఇంత సిగ్గేమిటమ్మా? ఇవి మగాళ్ళు సిగ్గుపడాల్సిన రోజులైతే నువ్వేమిటమ్మా? చూసావా, అనుకున్నది అనుకున్నట్టే చేశారు. అది ఎంత తొందరలో. మా పెళ్లికి వస్తావా నువ్వు? బొజ్జ నిండా గార్లు లడ్డులు పెడతాను, తిని నీ ఇష్ట ప్రకారం దూరు. ఓ, దానికే ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. బేష్. సీతమ్మ గారు చూడండి, రేపు లేదు ఎల్లుండి దశమి శుక్రవారం, ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. ఇది దాటితే శూన్యమాసం, తర్వాత మీ సౌకర్యం. సౌకర్యానికి ఏముందిలేండి, జరిపించేద్దాం. శాస్త్రి గారు, ఒక రోజులో ఎలా వీలవుతుందండి? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. ఒక్కసారి మీరు ఇలా వస్తారా? అలాగే. శాస్త్రి గారు, అమ్మా, మీరు ఒక్క సహాయం చేయాలి. అంతకంటేనా? సెలవివ్వండి. చూడండి, పెళ్లి పిల్లవాళ్ళింట్లో పెట్టుకుంటే అబ్బాయి సమయానికి వస్తాడు రాడు, వచ్చినా సరిగ్గా ఉంటాడో ఉండడు, ఏం నవ్వుల పాలవుతామో అదే నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి పెళ్లి ఎలాగైనా మన ఇంట్లో జరిగేటట్టు చూడండి. నా పరువు నిలబెట్టండి శాస్త్రి గారు. ఇంతే కదా, మీకేం భయం లేదు. ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. లింగయ్య గారు, మరి మన ఊళ్ళో మశూచకం ఉన్నదంటున్నారు, నిజమేనా? మశూచకమా? మా ఊళ్ళోనా? నాకు తెలీదే. సరే, మీకెక్కడ తెలుస్తుందండి? ఇదిగో ఈ పత్రికలో చూడండి, తాటికాయంత అక్షరాలతో రాశారు, చదవండి. నాకు చెత్వారమయ్యా, అద్దాలు తీసుకురాలేదు, నువ్వే చదువు. దీనిలో ఏం రాశారంటే, ఆ ఊళ్ళో 10 రోజుల దాకా పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి జరగకుండా ఉండడం మంచిది అని రాశారు. అలాగా? మరి ఎలాగయ్యా? వేరే ముహూర్తం లేదంటున్నారే? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. పెళ్ళే చేసుకోవాలంటే ఊళ్ళే దొరకవా స్వామి? అంత కాకపోతే ఈ ఊళ్ళో, ఈ ఇంట్లో, ఇక్కడే పెళ్లి జరిపించవచ్చు. ఏ సీతమ్మ గారు, మీకేమైనా అభ్యంతరమా? అయ్యో, అదేమిటండి, బంగారంలా జరిపించండి, అంతకంటే కావాల్సిందే ఉంది. చంద్రం, నేను బ్రహ్మాండమే నిజం కనిపెట్టాను రా. చెప్పనవా, ఆడపిల్లలకు అబ్బాయిలు కూడరా. సరేలేరా నీ గొడవ. అదేమిట్రా అలా అన్నావు? ఓహో, నువ్వు నాలాగే లవ్ ఎఫైర్లో పడ్డావా? అంతేలే, ముఖం చూస్తే తెలియదులే, ఇది లవ్ ముఖం రా బ్రదర్, లవ్ ముఖం. రైట్, స్వానుభవం చెప్తున్నారు విను.
లవ్ అన్న తర్వాత ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. దానికి మనం ఇలా దిగాలు పడి కూర్చుంటేలా టెక్నిక్ ఉపయోగించాలి, చిన్న టెక్నిక్. విను, నా లవ్ కేసు నేను ఎలా క్లవర్ గా హ్యాండిల్ చేస్తున్నాను. చేస్తావురా, చేస్తావు. నీకే అది కాదురా, నువ్వే చూస్తావుగా, 4 రోజుల్లో డాక్టర్ ఆఫ్ లవ్ అనే బిరుదు తీసుకుంటారు రా. నీకా సార్? ఏ నంబర్? 12. అంతేలే, నాకు ఆ మాత్రం తంతులు ఇచ్చే అమ్మాయిలు ఎవరుంటారు? ఎరా, లవ్ వైరేనా? కాదురా, మా అన్నయ్య పెళ్ళట. గుడ్, వెరీ గుడ్, కొట్టేవరా ఛాన్స్. ఏమిట్రా? నెక్స్ట్ నీ పెళ్ళే కదరా, వెళ్ళు వెళ్ళు. నువ్వు కూడా రా. అబ్బాయి, నాకు ఇక్కడ పెద్ద కేసు ఉందిరా, సీరియస్. నువ్వు వెళ్ళి డాక్టర్ గారు సెలవు తీసుకో, వెళ్ళు. వెళ్ళిపోయి వెళ్ళింది. హుషారు, పెళ్ళిన కానీ ఎంత హుషారురా నీకు. హలో నర్స్, పెద్దరాజు గారు పైన ఉన్నారా? ఉన్నారండి. థ్యాంక్ యూ. అయినా పెళ్లికి రాకుండానే పోయాం. ఆ రోజు ఆఖరి నిమిషం దాకా నువ్వు వస్తావని అనుకున్నాం. పోనీలేమ్మా, పెళ్లి బాగా జరిగిందిగా. అవును, అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునన్నయ్య. అన్నయ్య, పెళ్లికి వద్దామనే బయలుదేరానన్నయ్య. ఇంతలో ఒక ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదమా? అవునమ్మా, అన్నయ్య పెళ్లికి వెళ్తున్నామనే సంతోషంతో గంతులేసుకుంటూ లీవ్ అడగడానికని మేడం ఎట్లు ఎక్కుతున్నాను. ఉన్నట్టుండి కాలు జారిపడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా? ఏం పర్వాలేదమ్మా, ఆ సంగతి మీకు రాస్తే పెళ్లి ఆపేస్తారని ఊరుకున్నాను. సరిగానమ్మా, వదినెక్కడా? ఉంది నాయన, లోపల ఉంది. పిలువమ్మా, వదిన ఒకసారి చూడాలి. మంగమ్మ, కోడలు ఇలా పిలవే. ఏమయ్యా, నీకు నచ్చినదినేనా? చెప్పన్నయ్యా. అయ్యో, మొగాళ్ళకి సిగ్గేమిటన్నయ్యా, చెప్పమనుంటే అలా మొహం తిప్పుకుంటావు. అమ్మా, ఎక్కడమ్మా వదినా? వదినా, ఏదైనా పని మీద ఉందేమోలే. నువ్వు రానాయన, స్నానం చేద్దు గాని. వదిన ఎక్కడికి పోతుంది? వీలేదమ్మా, ముందు వదిన చూడాలి. నువ్వు మా అన్నయ్యకి తగిన పెళ్ళాన్ని తెచ్చావో లేదో, నీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. వదినా, 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 వదినా. వదినా, రా తమ్ముడు, ఇలా కూర్చో. చూడు తమ్ముడు, నేనేం తాగి మాట్లాడటం లేదు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చెప్తారో నాకు తెలుసు. మీరంతా మంట దగ్గర కూర్చొని హాయిగా చలి కాచుకుంటున్నవాడు. నేను ఆ మంటలో పడి మాడిపోయే పురుగు. అంతే తేడా. అన్నయ్య, వదిన మంచిది, చాలా మంచిది, కాదనిలే. కాని తమ్ముడు, ఒక్కటే మాట, చివరి మాట చెబుతున్నాను. కారణాలను అవసరం, నేను దానితో కాపురం చేయలేను. ఇక ఈ జన్మలో బ్రతుకుదా. అన్నయ్య, అన్నయ్య, ఎందుకు ఇంత ఘోరమైన నిర్ణయం చేసుకున్నా? వదిలి చేసిన మహాపరాధం ఏమిటి? కారణం అడగొద్దన్నాను. అన్నయ్య, అమ్మ ఎంతో సంబరపడి ఈ పెళ్లి చేసింది ఎందుకేనా? ఎందుకైతేనే, నాకు భార్య రాకపోయినా అమ్మ కోడలు వచ్చిందిగా. అలాగని సంతోషపడమంటావా అమ్మను? కొడుకును సంతోషపెట్టలేని కోడల్ని చూసుకుని మురిసిపోతుందా అమ్మ? కాదు, బాధపడుతుంది. నాకు తెలుసు.
కానీ నన్నేం చేయమంటావురా? నా బాధ ఎవరితో చెప్పమంటావురా తమ్ముడు? ఎవరితో? మేము నీ వాళ్ళం కావా అన్నయ్య? చెప్పు, కారణం ఏమిటో చెప్పు. నాతో చెప్పలేవా? నీతో రక్తం పంచుకుని పుట్టిన వాడిని బాధను పంచుకోలేనా? చెప్పన్నయ్య. తమ్ముడు అన్నయ్య, నీతో ఏమని చెప్పేదిరా తమ్ముడు? మనస్సు లేని కాపురం ఎలా చేయమంటావురా? అన్నయ్య, అవును, ఇంతవరకు ఈ విషయం అమ్మ కూడా తెలియదు. తమ్ముడు, నీకు చెబుతున్నా, మీ వదిన మాంగళ్యం కట్టించుకున్నదే కానీ నాకు మనస్సు ఇవ్వలేదు తమ్ముడు, మనస్సు ఇవ్వలేదు. అన్నయ్య, ఆమె మనసులో ఎవరో ఉన్నారు, ఎవరినో ప్రేమించింది. అతన్నే తలుచుకుంటూ ఆ పెళ్లి నాడే అహోరాత్రాలు కన్నీరు కాచింది తమ్ముడు. తమ్ముడు, నువ్వెందుకురా బాధపడతావు? ఇదిగో చూడు, మనసు ఇవ్వలేని భార్యతో కాపురం చేయమంటావా? అంత నీచానికి దిగజారమంటావా? నా వల్లగా తమ్ముడు. ఇప్పుడన్న అర్థమైందా తమ్ముడు? నీ అన్న జీవితం ఏమైందో, ఎందుకు ఇలా అయిందో? పని తమ్ముడు, మర్చిపో. నీ అన్నకు పెళ్ళయిందన్న సంగతి మర్చిపో. నేను మర్చిపోవటానికే ప్రయత్నిస్తున్నా. తమ్ముడు, నీ మనస్సు ఎందుకురా కష్టపెట్టుకుంటా? వెళ్ళు, వెళ్ళు తమ్ముడు. మళ్ళీ ఈ ప్రస్తావన ఎప్పుడు తేక.